ఎక్కువ మాట్లాడవద్దు. నా స్టడీ మొత్తం ఆడు చూస్తే అక్కడ పెళ్లి చేసుకున్న అమ్మాయిని చెడగొట్టావు, ప్రేమించిన అమ్మాయిని చెడగొట్టావు. బాగుపడరా? టాబ్లెట్లు వేసుకోవాలి, తమ్ముడిని ఉరికిపియా. టాబ్లెట్లు వేసుకోవాలి, తమ్ముడిని ఉరికిపియా. తమ్ముడు ఉరికిండు. వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ నేను అంజనీ దాస్. ఈ వీడియో లాస్ట్ వీడియోకి పార్ట్ 2 అండి. ఆ వీడియో చూడని వాళ్ళ కోసం పిన్నెడ్ కామెంట్ లో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఏజ్ తో, అందంతో, పొడుగా ఎలాంటి భేదజాలం లేకుండా అమ్మాయి అయితే చాలు అని అనుకునే ఒక అబ్బాయి పైన చేసిన టాస్క్ అండి ఇది. పార్ట్ 1 చూసి వేరే రకంగా అర్థం చేసుకుని ఉండుంటారు. స్కిప్ చేయకుండా పార్ట్ 2 చూడండి. అసలు ఈ టాస్క్ చేయడానికి గల కారణాలు ఏంటి అవన్నీ మీకు స్పష్టంగా తెలుస్తాయి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. లైక్, షేర్, ఆ పక్కనే లవ్ సింబల్ తో థ్యాంక్స్ అని ఉంటుందండి, దానిపైన క్లిక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ తీయడానికి మీ సపోర్ట్ మాకు అందించండి. థ్యాంక్ యూ. Tag your thoughts. లవర్ ఆయన, మేము పెళ్లి చేసుకుంటున్నాం. నీకు పెళ్లి అయితే నాదే, నీతో ఈయనకి పెళ్లి అయితే మరి ఈమెతో ఏం కావాలి? నీతోని ఈమెకి పెళ్లి అయితే ఆమెతో ఏం కావాలి చెప్పు. ఏంది ఇది? ఆమె ఎవరు? ఎంగేజ్మెంట్ అయితే రింగ్ దొరికింది కదా, ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది కదా ఆమెతోని. అవునా? నాకు చెప్పాలి. నువ్వు నాకు మోసం చేస్తున్నావు ఏంది నువ్వు? వాడేం చెప్తాడు? ఇక ఇంట్లో ఇల్లాలు వంటింటో ప్రియాలనే కంటెంట్ తో ఉన్నాడు కదా. మోసం ఎందుకు చేసినావు నాకు? నువ్వు నీతో పెళ్లి చేసుకున్నాం అనుకున్నా. మరి ఈమెకి ఎంగేజ్మెంట్ లుచ్చా, మరి ఆమె ఎంగేజ్మెంట్ ఆగమ్మా. అట్లా పోతావు? ఈ సంసారం కదా, సంసారం నిలబెట్టుకోవాలి కదా. అవునమ్మా, నీకు మోసం చేసినప్పుడు నువ్వు ఇట్లా పెట్టిపోతే ఇంకో ఆమె మోసం చేస్తున్నాడు. ఇట్లా మోసంలో ఎంతమంది చేసుకుపోతాడు. ఈమె పెళ్లి చేసిండు, ఈమె ఎంగేజ్మెంట్ చేసుకుని ఈమెతో సారీ నీతో పెళ్లి చేసుకునే మాట ఇచ్చిండు. ఈడొచ్చి కులుకుతుండు. నాకు ఇచ్చిన మాట ఏమని? మా అయ్యగారు చేసిన పని అంటు. నువ్వు కట్టెలుడుకో పుల్లలు ఎడుకో కూర్చోవాలి. అప్పుడు అంతే. వీడు ఎంత కామాంధుడు కాకపోతే, ఎంత రసికుడు కాకపోతే ఫైనల్ వీళ్ళు ఆయన పెళ్లి చేస్తా అంటాడు. ఎంత రసికుడు కాకపోతే ఫైనల్ వీళ్ళు ఆయన పెళ్లి చేస్తా అంటాడు. బీటెక్ స్టాండర్డ్ నువ్వు రాకముందు కూడా ఫస్ట్ ఇయర్ లో కూడా వీడు ఇంకొక అమ్మాయిని గోకిను. ఖాళీ వాళ్ళు ఇంత పోతాడు, వాళ్ళంతా చిన్నపిల్లలు నీళ్ళు తీసుకురా అంటాడు. వీడేమో ఈమెతో ఏదేదో చెప్తున్నాడు, నడుస్తున్నాడు. ఏదేదో చెప్తున్నాడు, నడుస్తున్నాడు. ఇవన్నీ నడిచి వాళ్ళ ఆయన కళ్ళతో చూసినాకనే ఇప్పుడు ఫైనల్ ఇయర్ పెళ్లి చేద్దామని చూసింది. అరే నువ్వు ఎన్ని చెప్పినా నా లవర్ నమ్మదురా. నమ్మదురా? ఎందుకంటే నమ్మకస్తుంది కాదు. నువ్వు అది నిజమైన ప్రేమ. కనిపిస్తుంది కదా. కళ్ళు మింగినా? నాకు ఇష్టం లేదు, తను నాకు ఇష్టం లేదు. మరి ఇష్టం లేనప్పుడు చెప్పొచ్చు కదా. ఆగురా, నువ్వు ఆమె ప్రేమించినావు కదా, ఈమె నీకు ఈ విషయం చెప్పినా? ఈమె నేను ఒక ఆమెతో ఎంగేజ్మెంట్ చేసుకున్నా ఆల్రెడీ అని చెప్పి చెప్పినా. ఎందుకు చెప్తాడు? నాకు ఇష్టం లేక నేను ఎందుకు చెప్తా? మరి ఇష్టం లేనప్పుడు ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకున్నావు? మా నాన్న బలవంత పెట్టాడు చేసిన. నాటకాలు మింగద్దు. మీ నాన్న గురించి నాకు తెలుసు, మీ నాన్న క్యారెక్టర్ నాకు తెలుసు. ఎందుకంటే నేను ఆల్రెడీ మీ నాన్న క్యారెక్టర్ ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఇక్కడికి వచ్చిన. ఇప్పుడు ఈమె సిన్సియర్ గా ప్రేమిస్తాను అంటాం, రేపు ఈమె సాటికి ఈమె సిన్సియర్ ప్రేమిస్తా అంటాం. ఈమెతో మాట్లాడాను ఫోన్ లో, ఈమెతో మాట్లాడలేదు. చెంపమిక గుంజి కొట్టా ఆమె ఫోన్ లో. కాలేజ్ తీసి అవురా మీ నాయనకి ఇష్టం లేదు చేసింది, ఇష్టం ఉండి చేసింది కదా. నువ్వెందుకు ఇష్టంతో కాల్ చేస్తున్నావు? మా నాన్న మాట్లాడమన్నాడు. ప్లీజ్ సార్, నన్ను అర్థం చేసుకో. నాకు మొత్తం బూతులు వస్తాయి కానీ నేను కంట్రోల్ చేసుకుంటాను. ఎందుకంటే నువ్వు ఒక అమ్మాయికి మోసం చేస్తున్నావు కాదు, ఇద్దరు అమ్మాయిలకు ఆగం చేస్తున్నావు. నేను మోసం చేయలేదు. వాళ్ళ మీ డాడీ నీకు ఇంత చేసి మళ్ళీ మా డాడీ మా అయ్య అంటారు. నువ్వు పరిస్థితి ఏముండదు చేసుకున్నాను అంటే. నాకు అమ్మాయి అంటే ఇష్టం, నేను అమ్మాయినే పెళ్లి చేసుకున్నా. ఈ అమ్మాయిని ఏం చేస్తావు? మా నాన్న చేసుకోమంటే చేసుకుంటాం అంతేనా? మీ నాయన క్యారెక్టర్ ప్రాక్టీస్ ఎందుకు ఏడుస్తున్నాము? కొన్నిళ్ళు నీకేం అన్యాయం జరగదు, ఏం కాదు. అర్థమైందా? కొన్నిళ్ళు నువ్వు ఇట్లా నీకు అర్థమవుతుందా? ఇప్పుడు అర్థమవుతుందా? నీ కోడి దిమాగ్తో అర్థమైందా నీకు? ఏం మోసం చేసి వాడు ఇప్పుడు కాదు, వాడు చేసిన మోసాలు ఎన్ని తెలుసా? పచ్చి కామాంధుడమ్మా. ఇవాళ నిన్ను వాడుకుంటారు, రేపు నీ అక్కని వాడుకుంటాడు. అర్థం చేసుకో. కాలేజీకి వచ్చినావు అంటే కాలేజీకి వచ్చినట్టే ఉండు. ఏం తెలిసిపోయింది నీకు? నా గురించి తనకు తెలుసు. నువ్వు ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నావు? ఇప్పుడు అవసరం లేదు, మొత్తం తెలిసిపోయింది. ఆడు మొత్తం కొడుతున్నాడు. ఆడు మాటలు నమ్ముతున్నావు నువ్వు? నా మాటలు నమ్మకమ్మా.
నా మాటలు నమ్మకు. నిన్ను ఇగో ఇను తల్లిదండ్రుల కన్నా మించినది ఏం లేదు. మా నాన్న చూపించిన మీ నాన్న కన్నా నీకు ఎక్కువనా? మీ అయ్యమ్మల కన్నా ఎక్కువ కాదు కదా? అయ్యమ్మల ఆయన కన్నా ఎక్కువ కాదు కదా? కాదు. ఈయన గురించి ఇలా చుట్టాలను అడగకు, పక్కాలను అడగకు, ఎవరిని అడగకు, వీళ్ళ డాడీని అడుగు. భరించి 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 ఇక భరించలేని అని చెప్పేసి ఒక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని చెప్పేసి పోతే ఇదేమంటే అమ్మాయిని కూడా చేసుకుంటాడు. అయ్యో బాబోయ్ నాకు తెలియదు. అయ్యా బాబాయ్ కాదు, మీ అయ్యా బాబాయ్ని అడుగు, బాబాయ్ కూడా అడుగు, బాబాయ్ కూడా అడుగు చెప్తాను. నేను బలవంతంగా చేసుకున్నాను అబ్బా, మా వాళ్ళు బలవంత పెట్టారని చేసుకున్నాను. నాకు చెప్పొచ్చు కదా, మళ్ళీ నువ్వు ఫస్ట్ చెప్పాలి. ఆగమ్మా, ఈయన బలవంతంగా చేసుకున్నావు అన్న. అన్నయ్య నువ్వు బలవంతంగా చేసుకున్నావు కదా, నీకు అసలు నీకు ఇష్టమే లేదు కదా. ఒక నిమిషం, ఎంత బలవంతంగా ఫోటోషూట్కి వెళ్ళి చూసామమ్మా. ఎంగేజ్మెంట్ అన్నాక ఫోటోలు తీసుకోకుండా ఉంటారా చెప్పు. ఏంది మళ్ళీ ఇది ఏం కనిపిస్తుంది? ఫోటోషూట్ లో చూడమ్మా, నేను అబద్ధం చెప్పుడు కాదు. నాన్న వాళ్ళ కోసం ఫోటోలు తీసుకోవాలి కదా శ్రావణి. నాకేం చెప్పకు ఇప్పుడు, నువ్వు మొత్తం తెలిసిపోయింది. ఈ ఫోటో చూడమ్మా, ఇది చూసా ఇట్లా, సారీ అదే కనిపిస్తుంది కదా. నేను నీకేంటి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడు, నాన్నగారి కోసం చేస్తున్నా. నాన్నగారు అమ్మ నేను చెప్పేది నాన్నగారు అడిగినా నాకు నువ్వే కావాలి శ్రావణి. ఈ సినిమా కూడా బాగుంటుంది, తరుణ్ తీసిన నువ్వే కావాలి సినిమా, తరుణ్ తీసిన అలా లాస్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే స్టోరీ. అర్థమైందా? నువ్వు తలకాయ దించుకోడు కాదు, నేను కన్నోళ్ళు తలకాయ దించుతారు ఇవాళ నీ పని. అర్థమైందా అమ్మ? అర్థమైంది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు చెప్పు. నీ సార్తో ఉందాం అనుకుంటున్నావా, లేకపోతే నీ సంసారం సంకనాకపోయింది అనుకుంటున్నావా, లేకపోతే మీ నాయన చెప్పిన మాట ఏంది ఇంకెవరైనా బుద్ధిమంతం చేసుకుందాం అనుకుంటున్నావా, లేకపోతే ఇంకా ఇది అది కాదు బుద్ధిగా చదువుకుందాం అనుకుంటున్నావా, అది కూడా వద్దని చెప్పేసి నాకు ఇంకా ఈయన పట్టుకొని ఏగులాడు పాగులాడు చేసుకోదాం అనుకుంటున్నావా? నాకు ఆయన అవసరం లేదు, నాకు తెలిసిపోయింది కదా. ఏం తెలిసింది నీకు? పెళ్లి చేసుకొని ఏం చేసుకొని నా కెరియర్ నేను చూసుకుంటాను. నీ కెరియర్ నువ్వు ఏం చూస్తున్నావు చూసుకో. ఇట్లాంటి వాళ్ళు నా సొంత వాళ్ళు చీర పురుగులు 100 మంది వస్తారు, నా సొంత గలీజ్ నా కొడుకులు కూడా వస్తారు. ఇప్పుడు తెలిసింది ఎవడు ఏదైనా చెప్తే నమ్మేస్తావా? ఏం లేదు, నమ్మేస్తావా? సరే నీకు ఇట్లా కూడా నమ్మకం, ఇట్లా కూడా నమ్మకం, ఇట్లా కూడా నమ్మద్దు, ఇట్లా కూడా నమ్మద్దు. నేను తోలుకొస్తా మనిషిని, నేనంటే ఇదే నన్ను తెలుసుకున్నది. సరే మంచిది. ఒక నిమిషం, ఒక 10 నిమిషాలు ఆగా వస్తాను. 10 నిమిషాల్లో ఈయన పర్ఫార్మెన్స్, ఈయన స్టోరీ, ఈయన కంటెంట్, ఈయన చిన్నప్పటి నుంచి ఆయన కూడా గుర్తుపట్టినావా నేను చూసినావా? ఆయన ఎవడో కూడా తెలియదు, ఆయనకేం సంబంధం అంట. ఇప్పుడు వస్తుండు వీళ్ళన్ననే వస్తుండు, సొంతంగా ఇంట్లో పుట్టిన వాళ్ళ వీళ్ళంతా, ఇలా కాందాన్ సర్కిల్లో చెడ పుట్టినవాడు వీడు. వీళ్ళ ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ, బంగారం అసలు ఫ్యామిలీ. ఒక్కరు వీళ్ళ ఖాళీ వీళ్ళ డాడీ ఏం చేసిన సార్, వీళ్ళ నాయన పేరు చూసి ఇమేజ్ బ్రాండ్ చూసి ఇంక ఇస్తాను రెడీ. అసలు ఈ బాడక ఎంత చూడాలి? నాకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదు నాన్న అని చెప్పాలి కదా. నాన్న ఈ అమ్మాయిని చేసుకుంటా అని చెప్పాలిగా. ఈ అమ్మాయితో ఇది చేస్తాడు, ఆ అమ్మాయితో అది చేస్తాడు. నీకు ఒక వీడియో వినిపిస్తాను నేను, ఇది అయిపోయినాక నేను ఫోన్ చేసి నేను కుద్దు మాట్లాడినా ఈయనతో ఈ ఫోటోషూట్స్కి వెళ్ళేటప్పుడు. బావా ఇట్లా చెల్లెని తోలుకొని వస్తున్నా, మరి రావాలి బాబా అది అంటే, ఎవరు బొమ్మడిది అది అన్నాడు. సరే బాబా నేను కజిన్ అని చెప్పేశాను. దీని పర్ఫార్మెన్స్ చూసాను ఆ రోజు ఫోన్లో. ఏమి అక్కడ నాకు ఇది రాబోయి అది రాబోయి తోపు రాబోయి తుడుము రాబోయి ఇక లేని పని అని చెప్పేసాను. నేను ఇట్లా కూడా అడిగినా, బావా నీకు ఏదైనా ఉంటే కూడా ప్రాబ్లం ఉంటే చెప్పు బావా, నేను అర్థం చేసుకోగలుగుతా అని చెప్పి. నాకేం ప్రాబ్లం లేదు, ఏదైనా ఎఫ్ఐఆర్ ఉంటే కూడా చెప్పమని అడిగా. అర్థమైందా? నీకు ఇవన్నీ గుర్తుకుంటావు. నువ్వు ఏదేదో చెప్తున్నావు చెప్పు, కానీ చెప్పు ఏం చేస్తావు. నేను చెప్పుతో కొట్టే మాటలు చెప్తున్నా అర్థమైనా? నువ్వు దొరికిపోయినావు, ఇక నువ్వు ఇంక ఇక్కడ ఓనికి లేదు. ఇప్పుడు అందుకే ఏం చేయలేకపోతున్నావు, ఏమీ ఈకలేకపోతున్నావు. నేను చేయాలో నేను ఏం చేసినా ఏం చేయలేకపో. ఆడ చూస్తే అక్కడ పెళ్లి చేసుకున్న అమ్మాయిని చెడగొట్టావు, ప్రేమించిన అమ్మాయిని చెడగొట్టావు. నువ్వు బాగుపడరా రే, నువ్వు బాగుపడరా, అనుకుంటున్నావు అసలు నువ్వు బాగుపడేదాకా నేను ఇడవా. నువ్వు మీ నాన్నని మీ అమ్మను సరంగా చూసుకునేదాకా నేను ఇడవా. నేను ఎంత ఆడతా వేట ఆడతా. నేను హ్యాష్ అంజనీ దాస్ ఒక్కటి కాదు, వ్యవస్థ సంస్థ పెద్దది ఇది. హ్యాష్ అంజనీ దాస్ ఒక్కటి కాదు, వ్యవస్థ సంస్థ పెద్దది ఇది. నీ వీడియో కూడా అప్లోడ్ చేసినాం. నేనే దొరికానా? ఇంకా మిగతా వాళ్ళు ఎవరు లేరు? అందరు బుద్ధి రావాలి, అందరు బుద్ధి రావాలి. అందరు బాగు పెడతాం, అందరిని బాగు పెట్టడానికి నేను వెళ్ళకపోవచ్చు, వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళకపోవచ్చు. నా వీడియో వెళ్తుంది, నా వీడియో చూసి మారిన వాళ్ళు ఉన్నారు. ఏం వీడియో చూసి బాగుపడ్డారు? నేను ఓపెన్ చెప్తున్నా, ఉల్లిగడ్డ అంత సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.
నేను ఒక హ్యాష్ ట్యాగ్ ఒక్కడిని చూపించి బాగుపడిన వాళ్ళు మాది ఒక యూట్యూబ్ ఛానల్ అంజనీ దాస్ ఉన్నాడు. మా టీం పెద్దది, 9 లక్షల చిల్లర 10 లక్షల మంది దాకా మాకు కుటుంబం ఉంది. ఏం ప్రయోజనం? ఆ కుటుంబంలో నువ్వు కూడా ఒక దానివల్ల ఏం ప్రయోజనం? అర్థమైందమ్మా? ఇవాళ నువ్వు కూడా ఒక దానివే, వీళ్ళ నాన్న కూడా మన కుటుంబంలో సభ్యుడే, ఈమె కూడా కుటుంబంలో సభ్యురాలే. అర్థమైందమ్మా? మన కుటుంబం చాలా పెద్దది. నీ వీడియో వల్ల ఎవడైనా బాగుపడి ఉండేవాడు ఒక్కను చూపి చూద్దాం. నువ్వు ఫస్ట్ చూపెట్టు. చిల్లర మాటలు అవసరం లేదు తమ్ముడు, చిల్లర మాటలు అవసరం లేదు. నేనే దొరికానా నీకు? నువ్వే దొరికినవి. మిగతా వాళ్ళు లేరా? ఎవరు? నాకు దొరికిన అక్కడున్నారు ఇల్లు. అర్థమైందమ్మా? వాళ్ళు బాగా పెట్టా. వీళ్ళని ఏం చేయాలో చేస్తా. అర్థమవుతుందమ్మా? రే సమరసింహారెడ్డి చెప్పేది నువ్వు, ఆడ కెమెరా పెట్టిన కదా, నీకు అనుకుంటున్నావు ఈ గుట్టల పుట్టలాలు ఎవడు పెడతాయని, అక్కడ కనిపిస్తుందా లాస్ట్ నల్లగా నీ గుట్టు అంతా తీసినాం, నీ గుండె అంతా బయట పెడతాం, నీ గుండెలో దంతాం, తన్నిపిస్తాం. చూద్దాం. తన్నిపించే చూస్తా అన్ని చేస్తాను. నేను నీ దగ్గరకు వస్తున్నా, ఒక్క నిమిషం నీకు ఒకటి చెప్తున్నా తల్లి. ఇప్పటి నుంచి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకోని తీసుకుందాం అనుకుంటున్నావు? ఇప్పటికైనా నీకు తెలిసింది కాబట్టి, అందరు మొగోళ్ళు ఇట్లుంటారని కాదు, ప్రేమించు తప్పు కాదు, కానీ మంచి ఏది చెడు ఏది తెలుసుకోవాలి. వాళ్ళ అయ్యమ్మకి చెప్పి ప్రేమించు తప్పేమో. పెళ్లి చేసుకుందాం అనుకుంటారా? ప్రేమించేది పెళ్లి అంటే మీ వాళ్ళ అయ్యమ్మలు లేదా మీరు పెళ్లి చేసుకుంటారా? చెప్పరు. అయ్యమ్మ ఒప్పుకుంటేనే చేసుకోరు, అయ్యమ్మ ఒప్పుకునేదాకా ఓపిక పట్టుర్రి. స్టడీ అయినాక ఇట్లాంటి పనులు పెట్టుకో. థ్యాంక్ యూ. నువ్వు వెళ్ళమ్మా, నీకు మంచి భవిష్యత్తు. ఈ బ్యాగ్ నీదేనా? తీసుకో. బ్యాగ్ ఈడ పెట్టేసుకో. నువ్వు బజార్లో ఏం చేస్తావమ్మా? బతుక మాట్లాడతావు. యాడికి వెళ్ళిపోతున్నావు? ఏంది నువ్వు ఎక్కువ మాట్లాడవద్దు. నా స్టడీ మొత్తం వాడు అట్లనే అంటాడు. వాడిది ఏంది? వాడు నా గురించి నీకు తెలియదా? అన్ని చూపించిన ఫోటోస్ లో అన్ని చూపించిన కదా. మళ్ళా నువ్వు నన్ను కాల్ చేస్తే చంప మీద ఒకటి పీక్తా. ఫోన్ చేయొద్దు, కాల్ చేయొద్దు, మెసేజ్ చేయొద్దు. నువ్వు అవసరం లేదు నీతో నాకు. అవునమ్మా, నీకు ఒక మాట చెప్తాను. వాడు చేస్తుండు, నువ్వు చేయొద్దు అంటారు కాదు, వాడిని బ్లాక్ లిస్ట్ పెడితే సరిపోతాయి. ఇప్పుడు పెట్టేస్తా. ఇప్పుడు తెలిసిపోయింది కదా, మీరు చెప్పారు కదా. పెట్టకు, మనం మాట్లాడదు. పట్టించుకుంటావా? చెప్పుతోని కొడతా నిన్ను. ఎగస్ట్రా చెయ్యకు నువ్వు. చెప్పుతాం కొడతా అన్నది ఇంకా కొట్టలేదు. కొట్టిమాట మీకు కూడా చెప్తున్నామ్మా. ఇక్కడ ఇప్పుడు ఒక మాట చెప్తున్నా విను. పెళ్ళి అనగానే 100 ఏళ్ళ పంట అది, నాట్ ఏ జోక్. వాడు ఎవడు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్నీ మంచిగా ఉన్నా సరే కానీ చేసుకునేది ఈయన కాబట్టి ఈ ఎదవ కూడా మంచిగా కాదని ఎంక్వైరీ చేసుకోవాలి. అర్థమైంది? నీకు తెలియదు, ఓకే, నాకు అర్థమైంది. నీ ఇంట్లో చెప్పలేదు కానీ మనం ఎదుగుతున్నాం అమ్మ, మనం కూడా ఆలోచన చేయాలి. మీ నాయనతో కూడా నేను మాట్లాడిన ఆల్రెడీ. నీకు ఒక మాట చెప్తే కదా, నా చెల్లె అనుకుని చెప్తున్నా, దుష్టులకు దూరంగా ఉండాలి. 10 రూపాయలు ఇచ్చినా సరే చెడ్డోళ్ళను ఇట్లా పెట్టుకోవాలి. 100 రూపాయలు పోయినా సరే కానీ మంచి వాళ్ళని కొనుక్కోవాలి. నువ్వు లక్షలు పెట్టి కట్నాలు పెట్టి కొంటున్నావు అంటే ఈ గాడి ఎంత మంచిగా ఉండాలి? ఫస్ట్ చెప్పలే కదా ఆయన. వాడు అదే ఎందుకు చెప్తాడు ఇప్పుడు? ఇక్కడ ఇది నడిపిద్దాం, అక్కడ అది నడిపిద్దామని కంటెంట్తోనే ఉన్నాడు. వాళ్ళ నాన్న కూడా అడిగింది, అరే నీకేమైనా ఉంటాయి లవర్స్ ఉంటాయి ఎప్పుడు పెళ్లి చేస్తా అని. నేను నిన్ను చేసుకుంటాను వాడు జిద్దు కలిగిండు. చెప్తున్నా చెట్టుకు చీర కట్టి ఇది ఆడదంటే చుట్టుకుపోతాడు. ఆ బ్యాచ్ ఇది బాగుండి అంజనీ సార్ కలిసినావు. అంజనీ సారు మన చెల్లెల్లో మన సబ్స్క్రైబర్ అదృష్టం బాగుంది అనుకుని మేము ఇలా అయినాం. అర్థమైందా? ఇది మా గొప్పతనం కాదు, మన సబ్స్క్రైబర్స్ అందరు గొప్పతనం. ఇది ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఏం చేయాల్సిన అవసరం లేదు, దేవుడు మంచిగా చూసింది. నేను ఎంగేజ్మెంట్ అయినాక పంపించేసి, అదే పెళ్లి అయినాక అంత సంసారం 4 రోజులు సంసారం చేసినా కంటే చాలా కథ అది వేరే ఉంటుంది. వెళ్ళు, నేను వచ్చి డ్రాప్ చేస్తాను మీ ఇంటికి. ఇంకేంది? అది పోయింది ఇది పోయింది, నేను వెళ్ళిపోతాను. పక్కన జరుగు. అమ్మ మనిషి బాగా ఫోన్ ఏం చేయమంటే ఇంకా పెట్టుకో ఫోన్, నువ్వే పెట్టుకో. నాకెందుకు ఇంకా ఫోన్ ఎందుకు? అరే కార్డు అది చెడు, నాకెందుకు ఇంకా ఫోన్? నీకెందుకా? అది పోయా ఇది పోయా అన్ని పోతాయి. అరే ఓ గాడిగా మనిషి కాపే చెప్పేది నువ్వు. అన్ని కూసాం చెప్పింది నువ్వు. ఏం చెప్తావు? ఏం చెప్పిందా నువ్వు? మొత్తం చెప్పేది నువ్వు. నా అనుభవంతో చెప్తున్నా నువ్వు. కూర్చో.
మనిషి కావురా నువ్వు చెప్పు, మనిషి కావురా? ఎందుకు ఎంతమంది చేస్తారు? మీ నాయనకు దొరికినావు, మీ నాయనకు దొరికినప్పుడు అప్పుడు పెళ్లి చేసుకుంటావా అంటే ఏమన్నా చేసుకున్నావు. అది పోయా ఇంటర్మీడియట్లో 10th అయినా పోయావు. అరే నియాస్ ఉంటే నా ఫ్రెండ్ గారు ఒకటి మొన్న రీసెంట్గా కౌన్సిలింగ్ ఇచ్చినాం రా. ఈ స్టోరీ నువ్వు విన్నాక కూడా నువ్వు ఎట్లా చేసుకుంటా అంటే నీ సావు నువ్వు సావు. నేను ప్రతి ఒక్కటి కూడా ఎవిడెన్స్తో సాగు చూపెడతాను. చందు అని కూడా ఉన్నాడు మా ఫ్రెండ్ గారు. నీ చందు కాదు నాకు కాదు జరుగు, నేను వెళ్తా. చెప్పు, చందు కాదు నాకు కాదు జరుగు, నేను వెళ్తా. చెప్పు, కొడితే మరి చెప్పి నేను నియాస్ ఉంటాడు ఒకటి, తర్వాత వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. వాడు కూడా నీదే బాపతు పోవాలి బస్ ఎక్కగల కదా, వెనక టికెట్ మీద నంబర్ రాసి ఆయన ఫోన్ నెంబర్ రాసి వాడు దిగుతాడు అమ్మాయిలు. అట్లా కొల అమ్మాయిలను మస్తు చేసి ఎంజాయ్ చేసి నా అంత మొగోళ్ళు తోపు రప్పుతున్నాడు అనుకున్నాడు. కనిపించిన అమ్మాయిని కావరం బట్టి కామన్ లెక్కలతో ఎవరికోనికి ఆడ పుట్టుమచ్చి ఉంటుంది. వానికి ఏందో కానీ ఆ దరిద్రము అట్లా అదృష్టం లెక్క ఎంటాడుతుంది పడతారు. దరిద్రానికి కూడా అమ్మాయిలు కూడా అసొంటోళ్ళని కూడా ఇచ్చేస్తారు. నీ అసొంటోళ్ళనే ఇచ్చేస్తారు, మంచి వాళ్ళని ఎవరు చేయరు. అరే ఆయనకి పొట్టిదా పొడుగుదా ఈ మంచిదా చెడ్డదా గలీజా ఏం లేదు రా. ఇంటికాడ పోతే ఒకటి, బయటికి వెళ్తే ఒకటి, ఆఫీస్లో ఒకటి, బస్సులో ఒకటి, బాత్రూమ్ కాడ ఒకటి, ఇట్లా దాదాపు 7 మంది కాదు 20 మంది 30 మంది మెయింటైన్ చేసినాడు. ఉన్న శక్తి మొత్తం ఆడదగిండు, అందరికి ఇచ్చి పడేసింది. తన శక్తి మొత్తం అందరికి ఇచ్చేసింది. ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు వాని దగ్గర శక్తి లేదు. అర్థమైందా నీకు? మంచి క్యాలిక్యులేటెడ్ మీడియా ఉన్న శక్తిని అంతా వాడినాడు ఏజ్ అదములు ఉన్నప్పుడు. ఇప్పుడు అదం అయిపోయింది, వాని దగ్గర శక్తి లేదు. ఇక వాడు చేసుకుంది ఆగమవుతుంది. వాడు ఎట్లున్నాడు ఇప్పుడు అది చూసి దాని భార్య ఏం చేసింది, వీంతో అయితలే అని చెప్పేసి ఇంకొంతో చంపాడు, వీంతో అయితలే అని చెప్పేసి ఇంకొంతో చంపాడు. మన దగ్గర శక్తి ఉన్నప్పుడు దాన్ని ఎవరికి వాడాలో వాళ్ళకి వాడాలి. ఉందిగా అని చెప్పేసి అడ్డగోలుగా దానాలు చేసుకోకపోతే మనం దేనికి ఆగమవుతాం. నీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థమవుతలే కానీ ఓ మాట, బిర్యానీ తింటాను. బిర్యానీ ఇష్టం నీకు? ఇష్టం, బరాబర్. వారానికి ఒకసారి నెలకోసారి తింటే దాన్ని మజా ఎంజాయ్ చేయాలి. కంటిన్యూగా ఒక 1 నెల రోజులు తిను బిర్యానీ తినగలుగుతాం. రోజుకు 3 పూటలు బిర్యానీ తినను, గ్యాస్ ట్రబుల్ వస్తుంది తినను నేను. గది ఈ గ్యాస్ ట్రబుల్ వస్తుంది, అల్సర్ పల్సర్లు ఇవన్నీ వస్తాయి అవునా. ఇది కూడా అంతే అన్నమాట. ఒక అమ్మాయితో మనము శక్తిని పంచుకొని ఆమె మనం చేస్తే నడుస్తుంది. ఇక లేదు నాకు శక్తి ఉంది అని చెప్పి పంచుకూడా పోతా అంటే నేను ఆ లెక్క చేయను. ఆ లెక్క కాదు, వాడు కూడా నీ లెక్క అన్నాడు. టాబ్లెట్లు వేసుకోవాలి తమ్ముడిని ఉరికిపోయా, తమ్ముడు ఉరికిండు తవ్వని వాడతావు. నీ తమ్ముడిని కూడా అట్లా ఉరకనీయకు. నువ్వు కరెక్ట్ మారినా అంటే మీ నాయనే మంచి సంబంధం చూస్తాడు, ఆమెతోనే సంసారం చేసుకో, ఆమెతోనే ఉండు, ఆమెతో నీకు లైఫ్ లాంగ్ సెట్ అవుతుంది. అర్థమైనా? ఇట్లా వాళ్ళ ఒకళ్ళు కాలేజీలో ఒకళ్ళు ఇంటికాడ ఒకళ్ళు హాస్టల్లో ఒకళ్ళు పెట్టుకున్నావు అంటే తర్వాత నీకు ఇంకోటి వస్తాడు, నీ పెళ్ళానికి ఇంకోటి వస్తాడు. అది చాలా ఆ బాధ భరించలేము. ఎందుకంటే కళ్ళతో చూసిన నేను వాడు చెప్తున్నమాట, నా భార్య ఇంకొంత పోతుంటే నేను చూసినా డైరెక్ట్ అడిగితే ఏమంటే నీతో శాతం అవుతలే అంత మాట అన్నాక ఇంకా ఏం మొగోడు ఉంటాడు చెప్పి చచ్చిపోదామని నా దగ్గరకు వస్తే సావకుండా చెప్పిన ఇది కాదురా అరే ఉన్నప్పుడు అయింది అయిపోయింది, ఇప్పుడైనా బుద్ధితో ఉంటారని ఆమెను కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించి పంపించాం. కానీ నీకు అట్లా ఏదిగా అందరూ అట్లా కౌన్సిలింగ్ చేయగలరు మారుతారని కూడా ఏం లేదుగా. కొందరు వాళ్ళ గుణం వాళ్ళకు ఉంటుందిగా, వాళ్ళ బుద్ధి వాళ్ళకు ఉంటుంది కాబట్టి చెప్తున్నమాట. అర్థమైందా? వాళ్ళకు కూడా ఏంటంటే ఒక ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. కానీ ఇక ఎంత ట్రీట్మెంట్ ఇప్పించినా సొంత శక్తి ఉంటుంది అవునా. అర్థం చేసుకోను. నువ్వు కూడా మంచి లైఫ్ ఉంది తమ్ముడు, నాకు ఒక బ్రదర్ లెక్క అనుకో. నీకు చెప్తున్నాను మంచిగా బతుకెందుకు ఇది అన్నీ వద్దు. ఓ నలుగురు అమ్మాయిలు వెంబడి తిరుగుతారంటే అది మన మూతవారు కాదు. వన్స్ మనది ఒక్కసారి పడిపోయింది అనుకో, మన తమ్ముడు కూడా మన మాట వినడం బంద్ చేసిందంటే మన వాల్యూ ఎంత పడిపోతుంది అంటే అంత పడిపోతుంది. అది ఏడో కట్టుకున్న మీద పడిపోతుంది. ఆ అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకో, ఈమెతోని ఈ పొదలలోకి వచ్చినాం. మళ్ళీ గర్ల్స్ హాస్టల్ కాడ ఏం పని, ఆ అమ్మాయితో ఏం పని, ఈడొకళ్ళు ఆడొకళ్ళు అట్లా 3-4 మెయింటైన్ చేస్తున్నావు. తమ్ముడిని నువ్వు చెప్పా కదా ఇంకా పోనన్నా ఇంకా ఎందుకంటే నువ్వు మారాలని నేను కోరుకుంటున్నా. నువ్వు మారితే నాకంటే ఎక్కువ సంతోషించేది మీ నాన్ననే. ఎందుకంటే మీ నాయన నాకు టాస్క్ ఇచ్చినప్పుడు ఆయన వేరే పాపం ఆయన బాధ అనిపించింది. అర్థం చేసుకోను నీకు ఎందుకు చెప్తున్నామో, మీ ఫ్యామిలీ నీకోసం ఎందుకు బాధపడుతుందో భయపడుతుందో కూడా అర్థం చేసుకో. నువ్వు ఎలాంటి తప్పులు చేయొద్దని వాళ్ళు అనుకుంటారు. ఈ టాస్క్ ఇచ్చింది కూడా మీ నాయనే కాదు. ఆమె ఎంగేజ్మెంట్ అయింది చూసినామా, రూపానే మనకు టాస్క్ ఇచ్చింది. మేము మీ పేరెంట్స్ని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కూడా నీకన్నా మంచివాళ్ళు, ఆమె కన్నా కూడా మంచివాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళు చాలా బాధపడరు. వాళ్ళే అన్నారు
మా కొడుకుకి ఎట్లా బుద్ధి చెప్తారా లేకపోతే అంతారా ఏం చేస్తారు మీ ఇష్టం అని చెప్పాను. అన్ని నీ డీటెయిల్స్ మొత్తం ఇచ్చిర్రు తమ్ముడు అడగంగానే. ఎందుకు ఇచ్చిర్రా? నువ్వు మారాలిగా. ఇప్పటికైనా మారుతావా? మారు, లేదంటే నీ తొవ్వను చూసుకో. మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మారడం అంటే మామూలుగా మారద్దు. నీ లైఫ్లో నువ్వు ఇది ఒక పెను మార్పు. నీ గోల్ సెట్ చేసుకొని నీ గోల్డెన్ లైఫ్ ఎంజాయ్ చేయి. అర్థమైందా? ఇవాళ టాస్క్ చేయని కారణం కూడా ఏంటంటే ఆల్రెడీ మా ఫ్రెండ్ ఒక టాస్క్ ఇట్లాంటిది చేసినాం. అప్పుడు చెప్తే కూడా వాడు ఇంత స్టేజ్లో వాడినాడు. వాడికి మంచి చెప్పిన అరే ఇట్లా ఎవరు పడతా వాళ్ళతో పోకురా అంటే వాడు నాకు ఇంతమంది అమ్మాయిలు అంటే నేను తోపురా నేను మూతవర్రా అని చెప్పి మమ్మీ కూడా బిల్డప్ ఇచ్చాడు. కనిపించిన అమ్మాయిని హాస్టల్లో కానీ, క్యాంటీన్ కాడ కానీ, కాలేజీలో కానీ, ఆఫీస్లో కానీ, బాత్రూమ్ కాడ కానీ, ఇది అదే అని కాదు, ఎన్నోసార్లు నచ్చ చెప్పినాం. అరే అది తెల్ల ఉందా నల్ల ఉందా అన్ని అందంతో సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు. వాడు ఒకటే మాట అంటుండే, అది మీకు చెప్పాలో వద్దా తెలియదు కానీ అరే ముఖాన్ని ఖర్చు అంటున్నాడు. అంత చిల్లర మాట అంటుండే. లాస్ట్కు వాడు పెళ్లి చేసుకున్నాక అసలు పెళ్లి చేసుకోక ముందుకు కానీ వాడు లెక్కలే కానీ అసలు అంతమంతా వాడు ఎంజాయ్ చేసిండు. వాళ్ళ తమ్ముడికి హరిగోస పెట్టిండు. ఇవాళ వాళ్ళ తమ్ముడు పని చేయట్లేదు. వాడిని కట్టుకున్నామేనేమో కంపల్సరీ ఒక ఎన్నో ఆశలతో వస్తారు జీవితంలో. వాడు ఆశయాలు అన్ని చూపెట్టకపోతే ఏం చేస్తారు? ఆల్టర్నేట్ ఎదుర్కొంటారు. ఇంట్లో అన్నం వండకపోతే కదా మనం బయట పోయి టిఫిన్ ఇడ్లీ తినేసి వస్తాం. ఆమె కూడా అదే పని చేసి ఆమెను అడిగితే ఏమన్నా ఇది ఒకటే చెప్పింది, నీకు తాకత్ ఉంటే నాకు ఇవన్నీ ఎందుకు బాధలు అని చెప్పేసాను. వాడు అక్కడ ఆమెను ఏం చేయలేక ఇక్కడ ఇది చేయలేక ఒకరోజు మా దగ్గరికి ఇలా ఆఫీస్కి వచ్చి అంజలి చేసి మేము ఇందులో కూర్చున్నాము. ఘోరంగా ఏడ్చింది. అరే నాలేక ఎవరు కావద్దురా అని చెప్పాను. ఆ టైంలో మనకి ఈ టాస్క్ వచ్చింది. కనీసం వాడిని మార్చలేకపోయినా వీణాన్ని ఏదైనా చేయాలని చెప్పి ఉద్దేశంతో మేము గట్టి డిసిషన్ తీసుకున్నాము. వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ తీసుకున్నాము, వాళ్ళ అత్తమామ సపోర్ట్ కూడా తీసుకున్నాము. అందరు సపోర్ట్ తీసుకొని మీరు మార్చాలని సంకల్పంతో దిగినాం, మార్చగలిగాం. ఇదే విధంగా మళ్ళీ చెప్తాం వ్యూవర్స్, ఒక సంబంధం వచ్చిందంటే 1000 రకాల ఎంక్వైరీ చేస్తే తప్పలేదు. ఎందుకంటే ఒక అమ్మాయి జీవితం కానీ ఒక అబ్బాయి జీవితం కానీ ఏ జీవితం అనేది జీవితం ఒకటి. ఖచ్చితంగా మీరు ఎంక్వైరీలు చేయండి. మంచిదా కాదా, చెడ్డా, మంచిదా చూడండి. అన్ని చూసాకలే మ్యాచ్ ఫిక్సింగ్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈ వీడియో వీలైనంత వరకు షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చూసినాక ఒక్కరిద్దరు మారినా మన కష్టానికి ఫలితం తగ్గినట్టే. సో వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉండి దాన్ని పట్టుమని కొట్టండి.